ప్రియమైన వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, ఈ దినాన నీ అవసరతలు తీర్చే నీరు కన్నా విలువైనటువంటి వాక్యము ఎక్కడుంది? మన ఎదురుగా ఉంది, మన మందిరంలో వినిపిస్తూ ఉంది. ప్రతిరోజు నీవు వింటా ఉన్నావు. నీవు బ్రతకాలి అంటే, నీ అవసరతలు తీర్చబడాలి అంటే ఆ యొక్క వాక్యమై ఉన్నటువంటి జీవ జలాన్ని నీవేం చేయాలి? త్రాగాలి. తాగితే నీవేమవుతావు? బ్రతుకుతావు. ఆ దినాన ఆ దుప్పులు రెండు ఎదురుగా నీరుంది, కానీ తాగకుండా అవి ఏం చేసినాయి? చనిపోయినాయి. ఆ దుప్పులు ఏ రీతిగా చనిపోయినాయో, మన వాక్యాన్ని వింటూనే ఆ వాక్యాన్ని మనము, ఆ జీవజల నదిని మనం త్రాగకపోతే, ఆ వాక్యాన్ని 66 బకెట్ల నీరు దేవుడు ఉంచాడు మనక. వాటి చేత ఉదక స్నానం చేయిస్తూ ఉన్నాడు. ప్రతి వారము సంవత్సరం పొడుగునా చేయిస్తూ ఉన్నాడు. కానీ ఆ నీటిని నువ్వు త్రాగుతూ ఉన్నావా? వ్యర్థపరుస్తూ ఉన్నావా? త్రాగితే గనుక మనం ఏమవుతాము? బ్రతుకుతాము. నువ్వు బ్రతకాలి అంటే ఆ నీటిని తాగాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క నీరయ్యున్న దేవుడు, జీవ జలమయ్యున్న దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దప్పికొన్న వారలారా నా యొద్దకు రండి, నీ దాహాన్ని నేను తీరుస్తానమ్మా. అది ఎలాంటి దాహమైనా, అది ఆత్మీయ దాహమా, ఆత్మీయ దాహాన్ని నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను.